ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఆ ప్రశాంతమైన ఒక్కటి అయిన బ్రహ్మ వస్తువు ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి జన్మ ఉండదు, ప్రకాశము కానీ లయము కానీ ఏమాత్రము లేవు. ఇది నిత్యమైనది, సర్వస్వరూపమైనది, సర్వశక్తివంతమైనది. ఇదే పరమాత్మ పరమేశ్వరుడు. ఈ పరమ వస్తువును వాక్యం వలన మాటల చేత మనం గ్రహించలేము. ముక్త పురుషులు మాత్రమే దీనిని తెలుసుకోగలుగుతారు. ఆత్మ, బ్రహ్మ ఇటువంటి పేర్లతో దీని యందు కల్పించబడి ఉన్నవి. ఇవి స్వాభావికాలా అంటే కావు. ఇటువంటి దానిని సాంఖ్యులు ఏమంటారు అంటే పురుషుడు అంటారు, వేదాంతవాదులు ఏమంటారు బ్రహ్మము అంటారు, విజ్ఞానవాదులైతే సునిర్మలమైనటువంటి ఇదే విజ్ఞానము అని చెబుతూ ఉంటారు. శూన్యవాదులైతే ఇది శూన్యమే అని చెప్తారు. ఇది సూర్యుడు మొదలుకొని తేజో పదార్థాలను మొత్తం కూడా కదిలింపజేసి మరి వెలిగింపజేసేటువంటి సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి వస్తువు. ఇది ఏ వక్త, ఇది ఏ మంత, ఇది ఏ భోక్త, ఇది ఏ ద్రష్ట, ఇది ఏ కర్త. ఈ రూపాలతో అనేక రూపాలతో కోటాను కోట్ల రూపాలతో ప్రకాశిస్తూ ఉంది. ఇది సత్తు అయ్యుండి కూడా అసత్తులా దేహాలు అన్నింటిలో కూడా మధ్యవర్తి అయి ఏది దేహాంతరవర్తి అయి వర్తిల్లుతూ దూరముగా ఉన్నట్లుగా కనబడుతుంది. ఇది సూర్యుని ప్రకాశం వలె జ్ఞానానికి మాత్రం బోధపడుతూనే ఉంటుంది అని శ్రీ వశిష్ఠ దేవుడు తెలియజేస్తూ, యస్వాద్విష్ణాదయో దేవాః సూర్యాదేవ మరీచయః యస్మాత్ జగత్యనంతాని బుద్బుధా జలధేరివ యం యాంతి దృశ్య వృందాని పయాంసీవ మహార్ణవం యం ఆత్మానం పదార్థం చ ప్రకాశయతి దీపవత్. ఏ విధంగా అంటే సూర్యుని నుండి కిరణాలు వెలువడినట్లు దీని నుండియే బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు అందరూ కూడా దీని నుండే వెలువడి బయటకు వస్తున్నారు. సముద్రము నుండి బుడగలు వచ్చినట్లుగానే జగత్తులు దీని నుండియే వచ్చుచున్నవి. నదులన్నీ కూడా సముద్రానికి అభిముఖంగా ఉన్నట్లుగానే దృశ్యాలన్నీ కూడా దీని వైపే వెళ్ళుచూ ఉన్నవి. ఇది దీపంలాగానే తనను ఇతర పదార్థాలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, సూర్యుని నుండి కిరణాల వలె ఆ పరమాత్మ నుండియే విష్ణు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఉద్భవించుచూ ఉన్నారు. అంతేకాదు సముద్రము నుండి బుడగలను అనంత కోటి జగత్తులు అతని నుండియే జనిస్తూ ఉన్నవి. మరి ఆ పరమాత్మ దీపంలాగా తనను తాను ప్రకాశింపజేసుకుంటూ మరి పదార్థాలను కూడా ప్రకాశింపజేయుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ, యా ఆకాశే శరీరే చ దృశత్స్వప్సు లతాసు చ పాంసుష్వ వద్రిషు వాతేషు పాతాళేషు చ సంస్థితః. అంతేకాదు యః ప్లావయతి సంరబ్ధం పురియష్టకమితస్తతః ఏన మూకీకృత మూఢాః శిలాధ్యానమివ స్థితాః వ్యోమయేన కృతం శూన్యం శైలాయేన ఘనీకృతాః ఆపోద్ధృతాః కృతాయేన దీపో యస్య వసోరవిః. ఏ విధంగా ఇదియే ఆకాశమున మన శరీరమున శిలలయందు పర్వతముల వాయువున పాతాళమును కూడా ఇది వెలయుచునే ఉన్నది. ఇది కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను కూడా వారి తమ తమ పనులను చేసుకునేటట్లుగా కూడా చేయుచున్నది. కర్మేంద్రియాలు అంటే ఏ విధంగా వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అంటే నోరు, చేతులు, పాదాలు, మలమూత్ర విసర్జక అవయవాలు. వీటిని కర్మేంద్రియాలు అని. మరి జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. ఇవి సంస్కృతంలో చెప్పబడితే తెలుగులో అయితే చెవి, చర్మము, కన్ను,
నాలుక, ముక్కు. వీటి యొక్క పనులు వాటినే చేసుకునేటట్లు కూడా చేయిచూ ఉన్నది. దీనివల్లనే మూడులంతా కూడా మోగలుగా అయిపోతూ ఉన్నారు. ఇదే శిలలను నిశ్చలముగాను, ఆకాశాన్ని శూన్యంగాను, పర్వతాలను కఠినంగాను, జలాన్ని ద్రవంలా పలచగాను చేస్తూ ఉంటుంది. దీప్తుడగు రవి దీని యొక్క ప్రశాసనము వలననే దీని యొక్క శాసనము వలననే ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు ఆకాశమందు, శరీరాల యందు, శిలల యందు కూడా, లతల యందు, దుమ్ము ధూళి యందు, పర్వతాల యందు కూడా, వాయువునందును, పాతాళాది లోకాల యందును, అంటే సదా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాడు అని తెలియజేస్తూ, ప్రసరంతి యతశ్చిత్రాః సంసారాసార వృష్టయః అక్షయామృత సంపూర్ణాదంబోధాదివ వృష్టయః ఆవిర్భావతిరో భావ మయా స్త్రీ భువనోర్మయః స్ఫురంత్యతే యస్మిన్ మరావివ మరీచయః. నిండు మేఘాల నుండి ఎడతెగని వర్షం కురిగినట్లుగానే అక్షయమైనటువంటి సుఖముతో నిండిన ఈ పరమ వస్తువు నుండే ఈ సంసారము అనేటువంటి ఈ అసార వృష్టి కురుస్తూ ఉన్నది. ఇది ఎక్కడి నుండో కురవట్లేదు. అక్షయ సుఖముతో నిండినటువంటి ఈ పరమ వస్తువు నుండే ఈ అసారం అనేటువంటి సంసారం కూడా మరి వర్షిస్తూ ఉన్నది. మరుభూమి యందు మరీచికలలాగానే, ఎండమాముల్లో నీళ్ళులాగానే, అంటే లేకపోయినా ఎండమామి యందు నీరు అని ఏ విధంగా మనం అనుకుంటూ ఉంటాము, అలాగే కూడా త్రిభువన తరంగాలు దీని నుండియే వెలువడుచూ వెళ్ళుచూ ఉన్నవి అని చెబుతూ, యా ఆకాశే నాశరూపో వినాశాత్మ యోంతస్థః సర్వజంతుషు గుప్తోయో వ్యతిరిక్తోపి సర్వభావేషు సంస్థితః. ఇది సర్వభూతాల నుండి కూడా, సర్వభూతాల మధ్య నుండి కూడా శాశ్వతమైనదే అయ్యుండి కూడా అశాశ్వతంలాగా కనబడుతూ ఉంటుంది. మహత్తరమైనటువంటిది అయ్యుండి కూడా అందరి ముందు కూడా, అందరి యందు సమానమైనటువంటి భావముతోనే ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ ఎలాంటిది అంటే, ప్రపంచ రూపము చేత నాశవంతుడై ఉన్నట్లు తోచుచూ తన యథార్థమైనటువంటి రూపము చేత, అంటే ఆత్మరూపము చేత నాశరహితుడే అయ్యున్నాడు. అంతేకాదు ఆ పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క అంతరంగమున దాగి ఉన్నాడు. ఎలా? అతి సూక్ష్మ రూపము చేత దాగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఉపాధులన్నింటినీ దాటి కూడా వర్తిస్తున్నాడు. ఎందుకు? మహత్తర రూపుడు అవడం వల్ల ఉపాధులన్నింటినీ, దేహాల అన్నింటినీ, వర్తిల్లటాన్ని అన్నింటినీ దాటి వర్తిస్తూ ఉన్నాడు. సమస్త పదార్థాల యందు కూడా అతడు వెలయుచునే ఉన్నాడు. ప్రకృతి వ్రతత్తి వ్యోమ్నిజాత బ్రహ్మాండ సత్వలాహ చిత్తమూలేంద్రియదల ఏన నృత్యతి వాయువ యశ్చిన్మని ప్రకచతి ప్రతిదేహ సముద్గతే యస్మిన్ హిందౌ స్ఫురంత్యేత జగజ్జాల మరీచయః. అలాగే ఇది వాయువులాగా చిదాకాశమున ఇంద్రియాల యొక్క దళాలతో కూడుకుని బ్రహ్మాండ ఫలాలతోడు చిత్మూలముతో కూడా కూడి ఉన్న ప్రకృతి అనేటువంటి లతను మరి కదిలింపజేస్తుంది, అంటే నాట్యమాడింపజేస్తూ ఉన్నది. ఇదే దేహాలు అనే పెట్టెలలో చిన్మయమైనటువంటి మనస్సుని ఉంచిపెట్టినది. చంద్రుని నుండి కిరణాలు వెలువడినట్లుగానే దీని నుండియే సృష్టులు అనేటువంటివి వెలువడుతూ ఉన్నవి. ఆ చిద్రూప పరమాత్మ అనే మణి ప్రతి దేహం అనేటువంటి పెట్టెయందు ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్మయను చంద్రుడి యందు ఈ జగత్ సమూహాలు కిరణాలుగానే స్ఫురిస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ, అయితే ప్రశాంతే చిద్గణే యస్మిన్ స్ఫురంత్యామృతవర్షిణి ధారా జలాని భూతాని సృష్టయా స్థడితః స్ఫుటాః
చమత్కుర్వంతి వస్తూని యదాలోకాతయామిదః అసజ్జాతమసధ్యేన ఏన సత్సత్వమాగతం. ఈ చిదాకాశమునందే సృష్టియగు విద్యుత్తు కూడా ప్రకాశిస్తుంది. ప్రాణమనేటువంటి వర్షం కురుస్తూ ఉన్నది. దీని ప్రభావం వలననే వస్తువులన్నీ కూడా మనకు ప్రకటితమవుతూ ప్రకాశిస్తూ ఉన్నవి. ఇదే అసద్వస్తువులను కల్పిస్తుంది. దీని వలనే సద్వస్తువులకు సత్త ఏర్పడుతూ ఉన్నది. అంటే లేని దానిని ఉన్నదానిని కూడా ఇదియే కల్పిస్తుంది. దీని ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, చలతీదమని చస్య కాయోయో యస్య సన్నిధౌ జడం పరమరక్తస్య శాంతమాత్మని తిష్టతః నియతద్దేశే కాలేవ్ చ చలనం స్పందనం క్రియా ఇతి ఏన గతాః సత్తం సర్వసత్తాతిగామినా. ఏ విధంగా ఉన్నది అంటే నియతి అంటే ఒక నియమం, దేశకాలాదులు, చలనాలు, స్పందనాదులు మొదలైనటువంటి క్రియలు అన్ని సత్తలను కూడా దాటిపోవు దీని యొక్క సత్త వలననే జరుగుతూ ఉన్నవి అని చెబుతూ, దీని యొక్క సన్నిధిలో దీని యొక్క సమీపమున ఉండడం వలననే జడమైనటువంటి శరీరం కూడా చెలిస్తూ ఉన్నది అని చెబుతూ, శుద్ధ సంవిన్మయాత్వద్య కం భవేద్వ్యో మచింతయ పదార్థ చింతయార్థత్వమివ తిష్టత్యధిష్ఠిత. శుద్ధమైన చిన్మయమైనటువంటి ఈ పరమ వస్తువే ఆకాశాన్ని, పదార్థాలను కూడా చింతించి ఆయా రూపాలను కూడా దాల్చుతూ ఉన్నది అని తెలియజేస్తూ, కుర్వన్నపేహ జగతాం మహతామనంత వృందం నకించన కరోతి నకాశ్యనాపి స్వాత్మన్యనస్త మై సంవిధి నిర్వికారే త్యక్తోదయ స్థితిమతి స్థితి ఏక ఏవ. ఆ పరమ వస్తువునే విశాల బ్రహ్మాండమును సృష్టించియు ఏమీ కూడా చేయనట్లుగానే కనపడుచూ ఉన్నది. ఇది నిర్వికల్పము. అంతేకాదు, ఉదయించడము అస్తమించడము దీనికి స్థితిగతులు అనేవి దీనికి లేవు. ఇది ఎల్లప్పటికీ శాశ్వతమైనది కావున ఇది అప్పుడు నిర్వికార అద్వైత ఆత్మయందు నిలిచి ఉంటుంది. ఇదిగాక ఆ సమయమున వేరొక వస్తువు ఏమైనా ఉన్నదా అంటే ఇంకొక వస్తువు లేనే లేదు. ఏ విధంగా ఆ పరమాత్మ అనంత కోటి మహా బ్రహ్మాండ సమూహాలను నిర్మిస్తూ అందు అనేక క్రియలను కూడా ఆచరిస్తూ ఉన్నప్పటికీ వాస్తవంగా ఆయన ఏమీ చేయడం లేదు. ఎలాగంటే నిర్వికారమై ఏ మార్పులకు లోనుగానిదై ఉదయాస్తమయ రహితమైనట్టి, ఏది పుట్టినట్టి అస్తమించినట్టి నశించినట్టి అటువంటి స్థితి లేనిదై తన యందు తానే ఉన్నవాడై స్వాత్మయందున్నవాడై అతడు ఒక్కడే అయి సర్వం తానే అయి వెలుగొందుచున్నాడు. అంటే రెండవ వస్తువుకు మరి కారణము అనేది లేదు. అంటే రెండవ వస్తువే లేదు. ద్వితీయం నాస్తి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనే విధంగానే అని చెబుతూ, అయితే ఈ దేవస్వరూప వర్ణనాన్ని గురించి దానికి మూల కారణం ఏంటి అనే దాన్ని గురించి శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు అని చెబుతూ, అస్య దేవాదిదేవస్య పరస్య పరమాత్మనః జ్ఞానాదేవ పరా సిద్ధిర్నత్వను ష్ఠాన దుఃఖతః. శ్రీ వశిష్ఠ దేవులు ఏమంటున్నారు? దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మనితో ఏకత్వము అంటే జ్ఞానయోగం వలననే సిద్ధిస్తుంది. మరి ఇతరత్రా సాధ్యపడదు. ఇతరములైనటువంటివి క్లేశకరములను అంటే చాలా కష్టాన్ని కలిగించేవి అయిన కర్మాదులు అనుష్ఠానాదుల వలన ఇది లభిస్తుందా? పరమాత్మతో ఏకత్వం లభిస్తుందా అంటే ఎప్పటికీ లభించదు అని తెలియజేస్తూ, అత్ర జ్ఞానమనుష్ఠానం నత్వస్యదుపు యుజ్యతే మృగతృష్ణ జలభ్రాంతి శాంతౌ చేదం నిరూపితం. ఈ సంసార భ్రమ మృగతృష్ణయందు జలభ్రమ వంటిదే. ఈ సంసార భ్రమ ఎటువంటిది అంటే ఉన్నదా అంటే లేదు. లేదా దేహాలు ఉన్నవి కదా, వస్తున్నవి కదా, పోతున్నవి కదా, దీనినే కదా సంసారం అంటున్నాం అని అన్నప్పుడు మరి మృగతృష్ణ యందు ఎండమాములు యందు నీరు కనబడుతుంది.
మరి ఏ విధంగా లహరులు అలలు కనపడుతున్నాయి, మరి నీరు ప్రవహించినట్లు కనబడుతుంది, దగ్గరికి వెళితే జలము లేదు. అలాగే మృగతృష్ణ యందు అంటే ఎండమామిలో నీళ్లు ఉన్నట్లు భ్రమ ఎటువంటిదో అలాగే ఈ సంసార భ్రమ కూడా అటువంటిదే. ఏ దేహాలు రావడం లేదు, పోవడం లేదు, సర్వము పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు అని చెప్పడం కోసము ఈ భ్రమను మరి ఉన్నట్లుగా కనబడేటువంటిది భ్రమ. ఈ భ్రమను శాంతింపజేసేటువంటి ఉపాయం ఏంటి అంటే తత్వజ్ఞానము ఒక్కటి మాత్రమే. శాశ్వతమైన సదా పరవస్తు రూపమైన పరబ్రహ్మమును తెలుసుకోవడం తప్ప, అది తెలిసినప్పుడు తప్ప ఇక్కడ ఏమీ లేదు అని నిరూపితమవుతుంది. అయితే జ్ఞానము కాక ఇతరములు అందులకు సాయపడతాయా అంటే ఎప్పటికీ సాయపడవు అని చెబుతూ ఈ ఆత్మప్రాప్తి సంసార భ్రాంతి నివారణ కార్యాలయందు జ్ఞాన అనుష్ఠానము తప్ప మరొక ఉపాయము ఏది కూడా ఉపయోగించదు. ఎలాగంటే మృగతృష్ణాదుల భ్రాంతి నివారణను చేసుకోవడం కోసం ఈ విషయం నిరూపించబడింది. ఇది జలము కాదు, కేవలం ఎండమాములు అనే జ్ఞానమే జలభ్రాంతిని తొలగిస్తున్నది కదా. అలాంటిదే ఈ సంసార భ్రమ కూడా తొలగిస్తుంది అని తెలియజేస్తూ సూర్యుని నుండి కిరణాలు వెలువడినట్లుగానే దీని నుండే బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు పుట్టుకొస్తూ ఉన్నారు. సముద్రము నుండి బుడగలు వచ్చినట్లుగానే జగత్తులు దీని నుండే వస్తూ ఉన్నవి. నదులు సముద్రానికి అభిముఖంగా అయినట్లుగానే దృశ్యాలన్నీ కూడా దీని వైపుకే వస్తూ ఉన్నవి. ఇది దీపంలాగానే తన్ను ఇతర పదార్థాలను కూడా తనను ఇతర పదార్థాలను కూడా ప్రకాశింపజేస్తుంది. ఇదే ఆకాశమున మన శరీరామున శిలలయందు పర్వతాలయందు వాయువునందు పాతాళమును కూడా ప్రకాశిస్తూనే ఉన్నది. ఇది ఏ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను కూడా తమ తమ పనులను చేసుకునేట్లుగా చేస్తూ ఉన్నది. దీనివల్లనే మూడులంతా మోగలైపోతూ ఉన్నారు. ఇది ఏ శిలలను నిశ్చలంగాను ఆకాశాన్ని శూన్యంగాను పర్వతాన్ని కఠినంగాను జలాన్ని పలుచగాను చేస్తూ ఉన్నది. దీప్తుడైనటువంటి రవి దీని ప్రకాశము దీని యొక్క ప్రశాసనము వలననే దీని యొక్క ఆదేశానుసారంగానే ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని నుండి కిరణాలు లాగానే ఆ పరమాత్మ నుండియే విష్ణుఆది దేవతలు పుడుతూ ఉన్నారు. అంతేకాదు సముద్రము నుండి బుడగలు అనంత కోటి జగత్తులు అతని నుండియే మరి బుడగల్లాగానే సముద్రము నుండి బుడగలు ఏ విధంగా వస్తాయో అలాగే అనంత కోటి జగత్తులు అతని నుండే జనించుచున్నవి. ఆ పరమాత్మ దీపంలాగా తనను తాను ప్రకాశింపజేసుకుంటూ పదార్థాలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశమందు శరీరాలయందు శిలలయందు జలమందు లతలయందు ధూళియందు పర్వతాలయందు వాయువునందు పాతాళాది లోకాలయందు కూడా అనగా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాడు. నిండు మేఘాల నుండి ఎడతెగకుండా వర్షం కురిసినట్లుగానే అక్షయమైన సుఖముతో నిండిన ఈ పరమ వస్తువు నుండియే సంసారము అనే ఈ అసార వృష్టి కూడా కురుస్తూ ఉన్నది. మరి మరుభూముల యందు మరీచికలలాగానే ఈ మూడు లోకాలు ఏది దివ్యలోకము మత్స్యలోకము రసాతలము పాతాళలోకము ఈ త్రిభువన తరంగాలు దీని నుండియే వెలువడుచూ పోవుచూ ఉన్నవి. ఇదే సర్వభూతాల మధ్య నుండి కూడా శాశ్వతమయ్యుండి అశాశ్వతంలాగానే కనబడుతూ ఉన్నది. మహత్తరమయ్యుండి కూడా అందరి యందు కూడా సమాన భావంతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇది ఏ వాయువులాగా చిదాకాశమున ఇంద్రియ దళాలతోడను బ్రహ్మాండ ఫలాలతోడను చిత్మూలముతోడను కూడి ఉన్న ప్రకృతి అనే లతను నాట్యమాడింపజేస్తూ ఉన్నది. ఇదే దేహాలనే పెట్టెలలో చిన్మయమైనటువంటి మనస్సును ఉంచింది. చంద్రుని నుండి కిరణాలు వెలువడినట్లుగానే దీని నుండి ఏ సృష్టులు వెలువడుచూ ఉన్నవి. ఏ విధంగా అంటే ఆ పరమాత్మ ప్రపంచ రూపము చేత నాశవంతుడై ఉన్నట్లు తోచినను తన యథార్థమైనటువంటి ఆత్మరూపము చే నాశరహితుడే అయ్యున్నాడు అంటే నాశము లేనివాడు. అంతేకాదు ఆ పరమాత్మ సమస్త ప్రాణు యొక్క అంతరంగమును కూడా దాగి ఉన్నాడు. ఎలా అతి సూక్ష్మ రూపము చేత అయినప్పటికీ ఉపాధులన్నింటినీ దాటి వర్తించుచున్నాడు. అది ఎలా మహత్తర రూపుడు అవడం చేత
ఈ సమస్త పదార్థాల యందును కూడా అతడు వెలయుచునే ఉన్నాడు. ఆ చిద్రూప పరమాత్మయను మణి ప్రతి దేహమునందు కూడా దేహము అనబడే పెట్టె యందు ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ అనే చంద్రుని యందు ఈ జగత్ సమూహాలు అనేటువంటి కిరణాలు స్ఫురిస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ, ఈ చిదాకాశముననే సృష్టి అనేటువంటి విద్యుత్తు మెరుపు కూడా ప్రకాశిస్తుంది. అయితే ప్రాణం అనేటువంటి వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్లనే వస్తువులన్నీ కూడా ప్రకటితమవుతూ ఉన్నవి. ఇది అసద్వస్తువులను కల్పించింది. దీనివల్లనే సద్వస్తువులకు దాని యొక్క సత్తా ఏర్పడింది. దీని సన్నిధిని ఉండడం వలననే జడమైనటువంటి శరీరాలు కూడా చెలిస్తూ ఉన్నవి. నియతి, దేశకాలాలు, చలన, స్పందనాది క్రియలు అన్నీ కూడా అన్ని సత్తలను దాటిపోయేటువంటి దీని యొక్క సత్త వలననే జరుగుతూ ఉన్నది. శుద్ధ చిన్మయమైనటువంటి ఈ పరమ వస్తువే ఆకాశమును పదార్థాలను కూడా చింతించి ఆ రూపాలనే దాల్చుచూ ఉన్నది. ఆ పరమ వస్తువే ఈ విశాల బ్రహ్మాండాన్ని కూడా సృష్టించి ఏమీ చేయనట్లుగానే కనపడుతూ ఉన్నది. ఇది నిర్వికల్పమే. ఉదయించడం అస్తమించడం స్థితులు దీనికి లేవు. ఇది అప్పుడు నిర్వికారంగా అద్వైతంగా ఆత్మయందే నిలిచి ఉంటుంది. ఇదిగాక ఆ సమయమున మరొక వస్తువు ఉన్నదా అంటే లేదు. ఆ పరమాత్మ అనంత కోటి మహాబ్రహ్మాండ సమూహాలను నిర్మిస్తూ అందు అనేక క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా ఏమీ చేయటం లేదు. ఎలాగంటే నిర్వికారమై ఉదయాస్తమయరహితమైనటువంటి స్వాత్మయందున్నవాడే అతడు ఒక్కడే అయి వెలుగొందుచూ ఉన్నాడు. ఎందుకు అక్కడ రెండవ వస్తువు లేదు అని తెలియజేస్తూ దీని మూల కారణ దేవస్వరూపాన్ని గురించి శ్రీ వశిష్ఠదేవులు వర్ణించి ఇంకా ఇలా చెప్పారు. దేవదేవుడైనటువంటి ఈ పరమాత్మనితో ఏకత్వము జ్ఞానయోగం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఇతరములు ఏమేంటి అంటే కష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి. కానీ కర్మ మొదలైనటువంటి అనుష్ఠానాల వలన ఈ పరమాత్మతో ఏకత్వము అనేటువంటిది లభించదు. ఈ సంసార భ్రమ మృగతృష్ణ యందు జలభ్రమ లాంటిదే. అంటే ఎండమావిలో నీరులాగానే మరి ఈ సంసారం కూడా లేనటువంటిదే. ఈ భ్రమను శాంతింపజేసేటువంటి ఉపాయం కేవలము తత్వజ్ఞానము ఒక్కటే అని నిరూపించబడింది. జ్ఞానము కాకుండా ఇతరములైన ఏమైనా అందుకు సాయపడగలవా అంటే సాయపడలేవు. ఈ ఆత్మప్రాప్తి సంసార భ్రాంతి నివారణ కార్యాలు అందు జ్ఞానానుష్ఠానము తప్ప మరి ఒకటి ఏది కూడా ఉపయోగింపబడదు. మృగతృష్ణాదుల యొక్క భ్రాంతి నివారణాన్ని చేయడం కోసం ఈ విషయాన్ని నిరూపించబడింది. ఇది జలము కాదు, కేవలం ఎండమాములు అనే జ్ఞానమే ఆ జలభ్రాంతిని మరి తొలగించుచున్నది కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.